అందరికీ నమస్కారం. చాలామంది అడుగుతున్నారు ఇషా ఫౌండేషన్‌లో స్టే ఎలా బుక్ చేసుకున్నా అని. సో, ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను. ఎలా బుక్ చేసుకోవాలో, ఎలా ఉంటుందో అని. అక్కడ బుల్లక్ కార్ట్స్ చూస్తున్నారు కదండీ! సో, ద వే ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ ఈస్ బుల్లక్ కార్ట్స్, ఈవీ వెహికల్స్ అండ్ సైకిల్స్ యూజ్ చేస్తారు వితిన్ ద ఆశ్రమం. సో, ఈ ఆశ్రమంలో స్టే బుక్ చేసుకోవాలి అంటే ఇషా అకామిడేషన్ అని సెర్చ్ చేశాను. సో, సెర్చ్ చేసిన తర్వాత మీకు రిజల్ట్స్‌లో ఇషా ఇండియా ఐబీఈ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేయంగానే సో, మీరు ఏ రోజైతే వెళ్ళాలనుకుంటున్నారో ఆ రోజు టైప్ చేయంగానే సో, మీకు ఏ టైంలో చెక్ ఇన్ అవ్వాలనుకుంటున్నారో కూడా చేయొచ్చు. 3 ఆప్షన్స్ ఇచ్చారు కదా! అందుట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సో, మీరు సెలెక్ట్ చేసిన దాన్ని బట్టి అవైలబిలిటీస్ చూపిస్తుంది. వన్స్ డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఏ కైండ్ ఆఫ్ రూమ్ కావాలి, ఏసీ కావాలా, నాన్ ఏసీ కావాలి, ఎంతమంది వెళ్తున్నారు, దాన్ని బట్టి మీరు యాడ్ అని నొక్కంగానే లాగిన్ అవ్వమంటుంది. మీరు మీ జీమెయిల్, ఫోన్ నెంబర్, మీ డీటెయిల్స్ ఇవ్వంగానే పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఆల్ డన్. రూమ్స్ మాత్రం చాలా స్పేషియస్గా, ఫుల్ వెంటిలేషన్స్తో చాలా బాగుంది. ఖచ్చితంగా స్టే చేయాల్సిందే. సో, మీరు ఈ అకామిడేషన్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీకు 2 మీల్స్ అ డే ప్రొవైడ్ చేస్తారు. వన్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రొవైడ్ చేస్తారు. ఫుడ్ మాత్రం టేస్టీ అండ్ హెల్తీగా ఉంది. మస్ట్ ట్రై అని చెప్తాను నేను. సో, మీకు వాళ్ళు ఇచ్చింది కాకుండా ఇంకా ఆకలేస్తుంది అంటే అక్కడ ఇంకా 2 క్యాంటీన్స్ ఉన్నాయి. అక్కడికి పోయినా మీరు తినొచ్చు. సో, ఇషా ఫౌండేషన్‌కి ఎలా వెళ్ళాలి అంటే ఫస్ట్ గాంధీపురం బస్ స్టాండ్ నుండి ఎవ్రీ 45 మినిట్స్‌కి ఇషా ఫౌండేషన్‌కి బస్సెస్ ఉంటాయి. సో, నేను హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్ గాంధీపురం బస్ స్టాండ్ దాకా బుక్ చేసుకున్నాను. మీరు అలా బుక్ చేసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే